మమత సమతానురాగాలు మానసముల మూడు పూలారు కాయలై ముదముగూర్చ స్నేహ దీపాలు వెలిగించి చెన్నుమిగుల కదలి రావమ్మ తల్లి ఉగాది లక్ష్మి. తెలుగువారి తొలి పండుగ ఉగాది. దీనినే సంవత్సరాది పండుగ అని కూడా వ్యవహరించరు. ఈ ఉగాది ప్రారంభమున యుగాదిగానే ఉండి అనంతర కాలమున ఉగాదిగా వికృతి నందినదని భావింపవచ్చును. ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ పాడ్యమి నాడు దీనిని జరుపుకొనుతున్నాము. పూర్వము హిందూ దేశమునందంతటను ఈ చైత్రాది పర్వముననే సంవత్సరాదిని చేసుకొనుచుండేవారు. అనంతర కాలమున చాంద్ర సౌరమాన భేదములచే ఉగాది పండుగను జరుపుకొనుటలో మార్పులు సంభవించినవి. చాంద్రమానమును అనుసరించు ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రులు చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది పర్వదినమును పాటించుచుండగా, సౌరమానమును అనుసరించు తమిళ, కేరళ, వంగ, పంజాబు, అస్సామీయులు మేష విషువత్తును అనుసరించి మేష సంక్రాంతి నాడు ఉగాది పండుగను జరుపుకొనుచున్నారు. ఈ చాంద్రమాన సంవత్సరాది అతి ప్రాచీనమని ధర్మశాస్త్రములు స్పష్టపరుచుతున్నాయి. పూర్వము యుగాది అను పండుగ జరుపబడుచుండినట్లు భవిష్య పురాణోత్తర భాగమందు కనపట్టుతున్నది. కృతయుగము వైశాఖ తృతీయ నాడు ప్రారంభమాయను. కార్తీక నవమి నాడు త్రేతాయుగం ఉద్భవించను. నభత్రయోదశి అనగా శ్రావణ త్రయోదశి నాడు ద్వాపరము వచ్చెను. మాఘ పూర్ణిమ కలికాలాది కాన ఈ తిథులు యుగాదులని పండితులచే పేర్కొనబడిన. ఈ 4 యుగాది తిథులయందు ఆయా దేవతలను పూజించి బ్రాహ్మణులకు అనేక దానములను నొసంగవలెనని శ్రీకృష్ణుడు ధర్మరాజునకు చెప్పినట్లు భవిష్య పురాణమును బట్టి తెలియచున్నది. కానీ మన ఉగాది చైత్రమందు జరపబడుచుండడితే పై పురాణ కథనము మనకు ప్రమాణము కానేరదు. చైత్రశుద్ధ పాడ్యమియే సంవత్సరాది అని ఎట్లు నిర్ధారింపబడినది అని ప్రశ్నింపవచ్చు. దీనికి అనేక ఉపపత్తులను మన పూర్వులు చూపుతున్నారు. చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి. బ్రహ్మ చైత్రశుద్ధ పాడ్యమి నాడే సృష్టి ప్రారంభించినాడని చతుర్వర్గ చింతామణికారుడైన హేమాద్రి పండితుడు వ్రాసి ఉన్నాడు. కానీ మన పెద్దలు వసంత ఋతువును దృష్టిలో నుంచుకొనియే ఉగాది నిర్ణయము చేసి ఉందురని తలంపవచ్చును. వసంత ఋతువు కష్టజీవులైన కర్షకులకు విశ్రాంతి కాలం. వారు శ్రమపడి పండించిన పంటలు హేమంత శిశిరాలలో ఫలితమునకు వచ్చుడితే తత్ఫలితమును అనుభవించుటకు అనువైన ఋతువిది. ప్రకృతి అంతయు శోభాయమానముగా సాక్షాత్కరించున్నది వసంతమునందే. ఆదికవి వాల్మీకి నుండి ఎందరెందరో మేటి కవులకు కవితా ప్రేరణ కలిగించిన ఋతువిది. గరికెపోత నుండి మహావృక్షం వరకు క్రొత్త ఉడుపులు ధరించి కన్నుల పండుగ చేయునది వసంతము మాత్రమే. మల్లెల సువాసనల గుబాళింపులు హృదయాంతరముల మత్తులింపు కాలమిది. ఈ విధముగా జనానికి అనంతానందమునందించు వసంత ఋతువు ఋతురాజ్ఞయగుడిచే తదారంభమే నూతన వత్సరారంభముగా పరిగణింపబడి ఉండునని భావించుట సమంజసము కాగలదు. అంతేకాక క్రీస్తు శకము 5వ శతాబ్ది వాడైన వరాహమిహిరుడు వసంత విషువత్తుతో అనగా చైత్రమాసముతో నూతన సంవత్సరారంభమని నిర్ణయించి ఉన్నాడు. సమరాత్రం దివేకాలే విషువంచతతు అనగా సమమైన రాత్రింబవళ్ళు గల కాలము విషువత్తని అమరకోశం వక్కాణించుతున్నది. దీనిని బట్టి విషువత్తు పాడ్యమియు ఏకకాలములో సంభవించుట సాధ్యము కాదు కదా. ఇట్టి స్థితిలో శుద్ధ పాడ్యమునే మాసారంభముగా ఎట్లు నిర్ధారించిరి అను విషయము పర్యాలోచన చేయవలసి ఉన్నది. దీనిని గూర్చి నిర్ణయ సింధుకారుడు విపులముగా చర్చించి ఉన్నాడు. అమావాస్యతో ముగియు నెలలను పూర్ణిమతో ముగియు నెలలను మన దేశమున వ్యవహారములో ఉండినట్లును, దాక్షిణాత్యులు శుక్లపక్షముతో ప్రారంభమై అమావాస్యతో ముగియు మాసమునకే ప్రాధాన్యమునిచ్చినట్లును వక్కాణించి ఉన్నాడు. చంద్రహీనమైన దినము నుండి చంద్రుని క్రమవృద్ధిని బట్టి పరిగణితమైన మాసము జనుల లెక్కకు సులభమైనదగుడితే శుక్లపక్షారంభమునే మాసారంభముగా మన పెద్దలు పరిగణించి ఉందరని తలంపవచ్చు. అంతేకాక విక్రమాదిత్యుని రాజ్యాభిషేక దివసము చైత్రశుద్ధ పాడ్యమి జగుట వరాహమిహిరుడు తదాది నిర్ధారించిందననియూ భావించారు. అప్పటి నుండి వసంత విషువత్తు గల చైత్రమాసములోని శుద్ధ పాడ్యమినే ఉగాదిగా పరిగణించుతున్నారు. మధోస్థితాదేర్ దినమాస వర్షం యుగాదికానాం యుగపత్ ప్రవృత్తి అనగా చైత్రశుద్ధుల పాడ్యమి నాటి సూర్యోదయముతో నూతన వర్ష, నూతన మాస, నూతన దినారంభమని భాస్కరాచార్యుడు తన సిద్ధాంత శిరోమణి అనే జ్యోతిష గ్రంథమునందు స్పష్టపరిచి ఉన్నాడు.
ఇక ఉగాది పండుగను జరుపుకున్న విధానమును గురించి ధర్మసింధుకారుడు శైలాభ్యంగనం సంకల్పాదో నూతన సంవత్సర కీర్తనాద్యారంభం ప్రతిగృహ ధ్వజారోహణం నిమ్మపత్రాచనం వత్సరాది శ్రవణం నవరాత్రారంభ అని వక్కాణించి ఉన్నాడు. మన తెలుగువారు ఈ పండుగను ఉషఃకాలమున లేచి అభ్యంగన స్నానం ఆచరించి నూతన వస్త్రములను ధరించి ఇంటిని మామిడాకుల తోరణములు మొన్నగు వానితో అలంకరించి గృహమందు మండపం ఏర్పరిచి నూతన వర్ష పంచాంగమును వత్సరాది దేవతను పూజించి ఉగాది పచ్చడిని ఆరగించారు. ఈ ఉగాది పచ్చడినే గొడ్లు వేప పువ్వు పచ్చడి అని కూడా పిలుచురు. వేప పువ్వు, క్రొత్త బెల్లం, క్రొత్త చింతపండు, మామిడి పిందెల ముక్కలు, ఉప్పు, కారం, గసగసాలు మొదలైన పదార్థములతో ఉగాది పచ్చడిని తయారు చేయదు. షడ్రసోపేతమైన ఈ పచ్చడి సుఖదుఖ సమ్మిళిత జీవితమునకు ఉపలక్షణం. మనం ఈ పచ్చడిలోని అన్ని రుచులను సమానముగా స్వీకరించినట్లే రాబో కాలమున మన జీవితంలోనికి ప్రవేశింపనున్న అన్ని రకములైన అనుభవములను సమభావముతో స్వీకరించుట అలవరుచుకొనవలనన్నదే ఇందలి పరమార్థం. ఈ ఉగాది పచ్చడిని ఆరగించిన పిదప పిండి వంటలతో భోజనము గావించి సాయంకాలమున దేవాలయములో గాని ఊరి చావిడిలో గాని చేరి పంచాంగ శ్రవణమును జరిపించరు. ఇందు తమ తమ ఆదాయ వ్యయములను, రాజపూజ్యావమానములను, కందాయ ఫలములను, సంవత్సర ఫలములను, ఆ సంవత్సర కాలమందలి పాడి పంటల జీవితములను, తదితరములను విని తమ తమ భావి జీవితములను గుర్చి ఒక నిర్ణయమునకు వస్తారు. బ్రాహ్మణులను దక్షిణలిచ్చి సత్కరించరు. తెలంగాణములందరి కొన్ని భాగములందు ఊరులోని బండ్లనన్నిటినీ అలంకరించి వాటికి మంచి ఎడ్లను కట్టి పరుగులు తీయించరు. రైతులు ఉదయం ఏరువాక సాగుట కూడా కొన్ని ప్రాంతములలో ఆచారముగా కలదు. కొందరు ఉగాది నుండి శ్రీరామనవమి వరకు శ్రీరామనవరాత్రులు చేయుదురు. ఈ విధముగా ఉగాది పండుగను అన్ని జాతుల వారును ఆనందోత్సాహములతో జరుపుకుందరు. ఆంధ్ర పర్వదలాన తోరణంలో ఉగాదికి ప్రత్యేకమైన స్థానము కలదు. ఏలయనగా ఇతర పర్వదినములను ఎందునూ కానరాని ఆరోగ్య సూత్రములు ఉగాదిలో కనపట్టుతున్నవనుట సత్యదూరము కాదు. ఉగాది నాటి ఆహారంలో ప్రధానమైనది ఉగాది పచ్చడి అనే విషయం సర్వవిదితం. ఈ ఉగాది పచ్చడిలోని ప్రధానమగు పదార్థమైన వేప పువ్వు అనేక శారీరక రుగ్మతలను తొలగించదు. వేప పువ్వు రక్తమును శుభ్రపరిచి రక్తమందలి అనేక సూక్ష్మ క్రిములను నిర్మూలించను. ఇది శరీరమందలి వాతగుణమును నివారించదు. అంతేకాక వేప పూతకు వైద్యశాస్త్రమందు ప్రముఖ స్థానము కలదు. ఇక పచ్చడిలోని పచ్చి మామిడి రక్త వృద్ధికి సహాయపడి నరములకు ఉత్తేజమును కలిగించటే కాక ఇందులి సి విటమిన్ వలన దంతములకు ఇగుళ్లకు మేలు కలగగలదు. కంఠధ్వనిలో స్పష్టతకు పచ్చి మామిడి మిక్కిలి సహకరించగలదు. ఈ ఉగాది పచ్చడి స్వీకరించుట మనకు ఆరోగ్యరీత్యా మిక్కిలి ఉపయోగమనట స్పష్టం. ఔరంగజేబు తన కొడుకగు మోఅజ్జం అనువానికి వ్రాసిన లేఖలో ఉగాది పండుగను గురించి ఈ దినమున అగ్ని పూజకులకు పారసీకుల పండుగ మరియు ఇది కాఫరులైన హిందువుల విశ్వాసానుసారముగా అధికృతుడైన విక్రమాదిత్యుని రాజ్యాభిషేక దివసము మరియు హిందూ దేశంలోనిది సంవత్సరాదిగానున్నది అని వ్రాసినట్లు ఆర్యపర్వ పద్ధతి అను హిందీ గ్రంథమున పండిత భవానీ ప్రసాద్ గారు పేర్కొని ఉన్నారు. దీనిని బట్టి ఈ పండుగ పారసీలకు కూడా సంవత్సరాది పండుగగా ఉన్నదని స్పష్టమవుతున్నది. పారసీలో ఉగాదిని నవరోజ్ అనగా క్రొత్త దినము అని అందురు. ఇది సాధారణముగా ఆంగ్ల మాసము మార్చిలో అనగా వసంతకాలారంభమందు ఇంచుమించు మన ఉగాది వచ్చు కాలమునందే వచ్చుతున్నాడు. దీనిని బట్టి ఆర్యులు పారసీలు కలిసి ఉండిన కాలపు మర్యాదను ఉగాది వ్యక్తమనర్చుట గమనించవలసి ఉన్నది. ఆంధ్రుల ఆచార వ్యవహారములకు ఇతర రాష్ట్రముల వారి ఆచార వ్యవహారములకు భేదమున్న విధముగానే సంవత్సరాది వేడుకలు జరుపుకొనుట యందును వైవిధ్యము కనపట్టుతున్నది. మహారాష్ట్రలో కూడా ఉగాది పండుగ చైత్రశుక్ల పాడ్యమి నాడే జరుపబడినను వారు దీనిని గుడి పదవా అనగా ధ్వజారోహణం అని పిలుచురు. పొడుగైన వెదురుగడను శుభ్రం చేసి దానిని రంగురంగుల వస్త్రములతోడను పసుపు కుంకుమ పుష్పములతోడను అలంకరించి ఆ వెదురుగడ చివర ఒక వెండి పాత్రను బోర్లించి దానిని ఇంటి ముంగిట ప్రతిష్ఠించి ఉగాది పచ్చడిని సేవించరు. వీరు ఈ గొజ్జులో వేప పూతనే కాక వేప చిగుళ్లను కూడా నూరి కలిపి ఆరగించుట గమనింపవలసి ఉన్నది. అనంతరం విందులు వినోదములతో సంవత్సరాది పర్వదినను మిక్కిలి ఆహ్లాదకరముగా గడిపెదరు. కర్ణాటక రాష్ట్రంలో కూడా సంవత్సరాది పండుగను ఇదే దినమున మిక్కిలి వైభవపేతముగా జరుపుకుందరు. వీరు ఇండ్లను మామిడాకుల తోరణముల చేతనే కాక వేపాకుల తోరణములతో కూడా అలంకరించుట ప్రశంసార్హం.
వీరి ఉగాది పచ్చడిలోని పదార్థములన్నీ మన తెలుగువారు ఉగాది పచ్చడిలో ఉపయోగించినవియే అయినను వీరు ఉగాది పచ్చడి కొత్త కుండలలో భద్రపరిచి సుమారు 15-20 రోజుల వరకు సేవించుటకు వీలుగా తయారు చేసుకొనుట వీరి ప్రత్యేకత. సౌరమానమును అనుసరించు వారి వత్సరాది వేడుకలను ఒకంత పరికంతం. తమిళ ప్రాంతమందు సంవత్సరాది నాడు ముత్తైదువులు సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి బంగారు ఆభరణములు, కుంకుమ, చందనం, పుష్పములు మొదలగు మంగళద్రవ్యములను ఒక పళ్ళెరములో నుంచి నిద్ర నుండి లేచిన వెంటనే వాటిని తమ పిల్లలకు చూపిద్దరు. దీనివలన ఆ సంవత్సరమంతయు శుభప్రదముగా ఉండగలదని వారి నమ్మకం. పంజాబులో తీర్థం వైశాఖిగా జరుపుకుందరు. ఆ రోజున వీరు అమితోత్సాహముతో పాటలు పాడుచు, నాట్యము చేయుచు, ఒకరిపై మరి ఒకరు రంగులు చల్లుకొనుచు, బిందులతో వినోదములతో కాలక్షేపము చేయదు. కేరళ రాష్ట్రంలో పల్లవర్షం అని పేరుతో ఉగాది పండుగను ఆనందోత్సాహములతో జరుపుకుందరు. క్రొత్త బియ్యం, పాలు, పంచదార, కొబ్బరి కలిపి పొంగలి వండి సకాలములో వర్షములను కురిపించి పంటలు సమృద్ధిగా పండుటకు కారకుడైన మేఘనాథునకు కృతజ్ఞతాసూచకముగా నివేదన చేయదు. వీరు ఉగాదికి పూర్వపు రోజు రాత్రి విలువైన వస్తువులన్నింటినీ ఒక గదిలో లక్ష్మీదేవి పటమునకు ముందుంచి గది తలుపును మూసి ఉగాది నాటి ఉదయముననే నిద్ర నుండి లేచిన వెంటనే ఆ గదిలోనికి వెళ్లి అతడు ఉంచబడిన విలువైన వస్తువులను లక్ష్మీదేవిని దర్శించరు. దీనివలన ఆ సంవత్సరమంతయు తమకు విలువైన వస్తువులు లభించగలవని కేరళీయుల విశ్వాసం. అట్లే తక్కిన వారును వారి వారి ఆచార వ్యవహారములకు అనుగుణముగా ఉగాది వేడుకలను జరుపుకుంటున్నారు. పర్యాలోచన చేయగా మన పండుగలు, పబ్బములు మొదలగునవన్నీ జాతీయ భావమును జాగృతము చేయుటకును, మానవ హృదయాలలోని ఆశలను అణగారనీయక వారి హృదయములను ఆనంద కలశములుగా తీర్చిదిద్దుటకును ఉద్దేశింపబడినవని స్పష్టమవుతున్నది. కావుననే వేడుకలు జరుపుకున్న విధానములలో భేదములు కనిపెట్టినను భారతీయుల జీవన విధానములో ఉగాది ప్రధాన పర్వదినమై అలరారుతున్నదన్నట్లో భేదాభిప్రాయములు కానరావు. అంతేకాక ఆంధ్రుల ఉగాది శారీరక రుగ్మతలను రూపుమాపుతూ పర్వదినాల గాది అయి నవజీవన యుగాది అయి ఆనందోత్సాహ సంభరిత నూతన శకమునకు నాంది అయి వెలుగొందుతున్నది. సర్వే జనాత్ సుఖినో భవంతు. ఇంతవరకు ఉగాది పర్వదిన ప్రాముఖ్యత ఈ అంశంపై డాక్టర్ ధూళిపాళ ప్రభాకర్ శాస్త్రి గారి ప్రసంగం విన్నారు.